క్యాథెటర్ సంరక్షణ. క్యాథెటర్ కేర్. క్యాథెటర్ సంరక్షణ అనేది ప్లాస్టిక్ లేదా రబ్బర్తో తయారు చేయబడిన గొట్టం. దీన్ని యూరినరీ బ్లాడర్ మూత్రాశయంలోకి పెట్టడం జరుగుతుంది. ఇది మూత్ర సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగులు, సర్జరీ చేయించుకున్న రోగులు, స్ట్రోక్తో బాధపడుతున్న రోగులు మొదలైన వారికి ఉపయోగించబడుతుంది. క్యాథెటర్ సంరక్షణ పెట్టబడిన రోగులు వారి మూత్రనాళం మరియు దాని చుట్టూ ఉన్న ప్రాంతాలను జాగ్రత్తగా చూసుకోవాలి. దీన్నే మనం క్యాథెటర్ కేర్ అని అంటాము. రోగిని ఇన్ఫెక్షన్ నుండి రక్షించడం, మూత్రనాళం మరియు పెరినియల్ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచడం మరియు క్యాథెటర్ సంరక్షణను తనిఖీ చేయడం అనేది క్యాథెటర్ కేర్ యొక్క ఉద్దేశ్యం. క్యాథెటర్ సంరక్షణను జాగ్రత్తగా చూసుకోవడానికి మనకు ఏ వస్తువులు అవసరమో ఇప్పుడు చూద్దాం. ఒక పెద్ద శుభ్రమైన ట్రే, బెటాడియన్ సొల్యూషన్, నార్మల్ సెలైన్, మ్యాకింతోష్ షీట్, గ్లౌస్ లేదా గ్లౌజులు, కిడ్నీ ట్రే, అడ్హెసివ్ టేప్, సీజర్స్ అనగా కత్తెర, చీటర్ ఫోర్సెప్స్, స్పాంజ్ హోల్డర్, ఆర్చరీ ఫోర్సెప్స్, డిసెక్టింగ్ ఫోర్సెప్స్, బౌల్, కాటన్ స్వాబ్, గాజ్ పీస్, టవల్. క్యాథెటర్ కేర్ ప్రక్రియ ఎలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రోగికి ప్రక్రియ ఎలా చేస్తారో వివరించండి మరియు వారి సమ్మతిని తీసుకోండి. ఆ తర్వాత అన్ని వస్తువులను ట్రాలీలో ఉంచి రోగి వద్దకు తీసుకురండి మరియు రోగికి ప్రైవసీని ఇవ్వడానికి కర్టెన్లను లాగండి. ఇప్పుడు రోగిని పక్కకు తిప్పి మంచం మీద మాకింతోష్ షీట్ పరవండి. తర్వాత వారి బట్టలు తొలగించండి. వారికి డోర్సర్ రికంబెంట్ పొజిషన్ ఇవ్వండి, అనగా వారిని వెల్లకిలా పడుకోబెట్టండి. కాళ్లను మోకాళ్ల వద్ద మడవండి. ఇప్పుడు మీ చేతులు కడుక్కోండి మరియు గ్లౌజులు ధరించండి. సహాయకుడి సహాయంతో ట్రే తెరచి ఒక గిన్నెలో బెటాడిన్ ద్రావణాన్ని, మరొక గిన్నెలో నార్మల్ సెలైన్ను పోయండి. గాజుగుడ్డ ముక్కను స్పాంజ్ హోల్డర్ ఉపయోగించి పట్టుకొని బెటాడిన్ ద్రావణంలో ముంచండి. డిసెక్టింగ్ ఫోర్సెప్స్ ఉపయోగించి గాజుగుడ్డ ముక్కను పిండండి. ఇప్పుడు పెరినియల్ మరియు జననేంద్రియాలను గాజుగుడ్డ ముక్కను ఉపయోగించి పైనుండి క్రిందకి శుభ్రం చేయండి. మొదట ఈ అవయవాల బయటి భాగాన్ని శుభ్రం చేసి ఆపై లోపలి భాగాన్ని శుభ్రం చేయండి. గుర్తుంచుకోండి, ప్రతి స్ట్రోక్కి కొత్త గాజుగుడ్డను ఉపయోగించండి. అవయవాలు పూర్తిగా శుభ్రమైన తర్వాత బెటాడిన్ ద్రావణంతో క్యాథెటర్ను శుభ్రం చేయండి. ఇప్పుడు నార్మల్ సెలైన్ ఉపయోగించి ఈ మొత్తం ప్రక్రియను పునరావృతం చేయండి. ప్రక్రియ పూర్తయిన తర్వాత ఉపయోగించిన అన్ని వస్తువులను మార్చండి. గ్లౌజులు తీసేసి చేతులు కడుక్కోండి. దీని తర్వాత దాన్ని ఫైల్లో రికార్డ్ చేయండి. ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏంటో తెలుసుకుందాం రండి. క్యాథెటర్ కేర్ చేస్తున్నప్పుడు ఇన్ఫెక్షన్ కాకుండా నివారించడానికి అన్ని పరికరాలు స్టెరైల్ చేయబడినవి అని నిర్ధారించుకోండి. ఈ ప్రక్రియలో ఎల్లప్పుడూ తక్కువ మురికి ప్రాంతం నుండి ఎక్కువ మురికి ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేయండి. క్యాథెటర్ సంరక్షణను జాగ్రత్తగా పరిశీలించి ఏదైనా సమస్య ఉంటే మీ ఉన్నతాధికారి అనగా సీనియర్కు తెలియజేయండి.